నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అర్హులైన పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు భాగంగా ఇచ్చిన పేదలకు ఇళ్ల స్థలాలు కట్టుకునేందుకు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కదిరి పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపడతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీనే ఇది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి, అలాగే ఇల్లు కట్టిస్తామని చెప్పి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చింది. ఈరోజు అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతా ఉంది. ఇంతవరకు పేదలకు సంబంధించి ఇస్తామన్నటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏ చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలా. ఇప్పటికే కదిరిపట్నంలో అనేక ప్రాంతాల్లో ఈ న్యూ అమీన్ నగరు, అలాగే కుమరవాండ్లపల్లి, శివాలయం వీధి, తర్వాత ఈ 34వ వార్డులు, ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో పేదలు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అర్జీలు ఇచ్చి ఉన్నారు. కానీ ఈ అర్జీలు ఇంతవరకు కూడా అధికారులు పరిశీలన చేయాలి. ఎన్నికల ముందేమో గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం పేదలకు అనుకూలంగా లేదు, కేవలం 1 సెంటు ఇళ్ల స్థలం మాత్రమే ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం పట్టణాలు అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే చర్యలు తీసుకోకపోవడం అనేది ఈరోజు అన్యాయమైందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికే కదిరిపట్నంలో అందరూ పేదలు, ఇళ్లలో పనిచేసేవాళ్ళు, కూలి పనిచేసేవాళ్ళు, అనేక మంది వారి శ్రామిక రెక్కల కష్టం మీద ఆధారపడి ఈరోజు కుటుంబాలను పోషించుకుంటా ఇంటి అద్దెలు కట్టుకుంటా ఉన్నారు. ఈరోజు కదిరిపట్నంలో చిన్నపాటి ఇల్లు బాడికి తీసుకుందామన్నా కూడా 3,000 రూపాయల నుంచి 5,000-6,000 రూపాయలు ఈరోజు బాడిగ ఉంది. ఈ రకంగా పేదలు సంపాదించే ఆదాయంలో ఎక్కువ భాగం ఇళ్ల బాడుగులకే చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మాకు చెప్పినటువంటి ఇళ్ల స్థలం ఇస్తుంది, ఇల్లు కట్టిస్తుందని చెప్పి పేదల ఆశలు పడితే ఆ పేదల ఆశలపై నీళ్లు చేయదగిన ప్రభుత్వం ఇంతవరకు కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలి. ఈరోజు కదిరిపట్నంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. పేదలేమో గుడిసెలు వేసుకుంటే పోలీసుల ద్వారా గుడిసెలను పీకిచ్చేస్తారు. అదే పేదలకేమో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అర్జీలు ఇస్తే కాళ్ళు అరిగిపోయేలాగా, చెప్పులు అరిగిపోయేలాగా మీ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఇప్పటికే ఈరోజు సచివాలయాల దగ్గర, ఎంఆర్ ఆఫీసుల దగ్గర, మున్సిపల్ ఆఫీసుల దగ్గర, చివరికి కలెక్టర్ గారికి కూడా గత 2 నెలల కిందట అర్జీలు ఇచ్చి వచ్చాం. ఇంతవరకు కూడా అర్జీలు ఎందుకని చర్యలు తీసుకోలేదు అధికారులు చెప్పాలి. ఈరోజు కదిరిపట్నంలో వేల మంది ఈరోజు పేదలు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే రెవెన్యూ అధికారుల చర్యలు తీసుకోవాలా. గతంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే గత 5 సంవత్సరాల కిందట టిట్కో ఇళ్ల పేరుతో కదిరిపట్నంలో దాదాపు 2,000 మంది నుంచి 25,000 రూపాయలు, 50,000 రూపాయలు చొప్పున డీడీలు కట్టించుకున్నారు. గతంలో దాని తర్వాత జగన్ ప్రభుత్వం వస్తే ఆ టిట్కో ఇల్లు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, టిట్కో ఇల్లు ఇస్తారని చెప్పేసి దాదాపు పట్టణంలో 2,000 మందికి పైగా ఈరోజు డబ్బులు కట్టిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కనీసం టిట్కో ఇళ్లకు సంబంధించి ఇంతవరకు కూడా ఏ రకమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలా. అలాగే జగన్ అనే కాలనీలు గతంలో ఏదైతే జగన్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ కాలనీలన్నీ కూడా 1 సెంటే ఉన్నాయి. అక్కడ నీళ్ళు లేవు, కరెంట్ లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2 సెంట్లు ఇస్తాం, అట్లే నీళ్లు, ఇండ్లు, కాలువలు అన్ని కట్టిస్తామని చెప్పారు. మరి ఇప్పటికి కూడా ఈరోజు జగనన్న కాలనీలో సమస్యల పరిష్కారం కాల. పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయాన్ని కూడా సొంత అర్జీలు ఇచ్చి అనేక సార్లు అంటే మన సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఇంతవరకు పట్టించుకున్నటువంటి పాపాన ఈ ప్రభుత్వాలు పోలేదు. ఏదైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఏదైతే అర్హులైన పేదలు ఉంటారో వీళ్ళందరూ కూడా ఇంటి పట్టాల కోసం రిలే నిరాహార దీక్షలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా నేడు కదిరిపట్నంలో కూడా యొక్క మున్సిపల్ కార్యాలయం ముందు కూడా మనకు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ యొక్క మన దీక్షలకు సంఘీభావం తెలపడానికి సిఐటియు నాయకులు, అదేవిధంగా మున్సిపల్ యూనియన్ నాయకులు కూడా వచ్చేశారు. అదేవిధంగా ఇప్పుడు సిఐటియు పట్టణ కార్యదర్శి జగన్మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అర్హులైన పేదలకి అందరికీ
ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు ఇచ్చినారు. ఎన్నికలు అయిపోయినాయి, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, దాదాపు 10 నెలలు పూర్తి అయింది. ఇంతవరకు కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇంతవరకు కూడా పేదలకు మేమిచ్చిన హామీ మేరకు ఇంటి స్థలాలు ఇస్తామని ఏమాత్రం కూడా అధికారులు చలనం లేదు. ఈ విధంగా చూసుకుంటే దాదాపుగా 2 నెలల నుంచి కూడా వివిధ రూపాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మన కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేసినాం. ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మొత్తం జిల్లా మొత్తం సత్యసాయి జిల్లా, అదేవిధంగా అనంతపురం జిల్లా మొత్తంగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఒక ఆశయంతో ఈరోజు నిరాహార దీక్షలో కొనుక్కుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ హామీ నెరవేర్చాలి. గత ప్రభుత్వం చూసుకుంటే జగన్ ప్రభుత్వంలో మీరు అర్జీ పెట్టండి, 90 రోజుల్లోనే మీకు ఇంటి స్థలం చూపించి ఇండ్లు కట్టిస్తామని గత ప్రభుత్వంలో చెప్పినారు. ఏదైతే ఇండ్లు కట్టించి ఇంటి బీగాలు కూడా మీకు ఇస్తామని గత ప్రభుత్వము జగన్ ప్రభుత్వం చూసినారు. కానీ అయితే చాలామంది ఆశలు పెట్టి జగనన్న కాలనీలో రూపంగా డబ్బులు కట్టి చూసినారు. ఇంతవరకు కూడా 90 రోజులు అయిపోయింది, 9 నెలలు అయిపోయినా కూడా వాళ్ళకు సలహాలు చూపడం లేదు. అంటే ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు ఇవ్వడము, ఓట్లు వేయించుకోవడం తప్ప ప్రభుత్వము ఏదైతే ప్రజలకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. ఆ విధంగా చూసుకుంటే టిడ్కో ఇండ్లు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో టిడ్కో ఇండ్లు కదిరిపట్నంలో దాదాపు 25,000 50,000 ఈ విధంగా కట్టారు. మాకు కూడా టిడ్కో ఇండ్లు వస్తే మేము ఇప్పుడున్నటువంటి కుటుంబంలో 1-2 వల్ల కుటుంబంలో ఇబ్బందిగా అవుతున్నది. టిడ్కో ఇండ్లు వస్తే మా కుటుంబాల్లో కొందరు అక్కడ పోయి బతుకోవడానికి ఒక ఆశయంతో టిడ్కో ఇళ్ళకి డబ్బులు కట్టినారు. ఇప్పటికి కూడా టిడ్కో ఇళ్ళు ఈరోజు చూసుకుంటే జనసంచారం కూడా లేకుండా ఒక శ్మశానంలా ఆ టిడ్కో ఇళ్ళు ఉన్నాయి. ప్రభుత్వము అనేక దానికి ఖర్చు పెడతారా తప్ప ఇంతవరకు టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తామని ఇంతవరకు కూడా ప్రభుత్వం చెప్పలేదు. మొన్న మున్సిపల్ శాఖ మంత్రి గారు చెప్తున్నారు, టిడ్కో ఇళ్ళు మేము గమనించినాము, టిడ్కో ఇళ్ళు మేము వచ్చిన తర్వాత చూసి టిడ్కో ఇళ్ళను పూర్తి చేస్తామని. అంటే ఎన్నికల సందర్భంగా మీరు చెప్పింది ఏమిటి, మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు మాట్లాడతారు ఏంటి? అంటే పేదలు ఎక్కడైనా కానీ పేదలు ఉన్నారు, ఇళ్ళ స్థలాలు వాళ్ళకి కావాలా, అదేవిధంగా టిడ్కో ఇళ్ళకు డబ్బులు కట్టి చేస్తారంటే ఇంతవరకు కూడా స్పందించని మీరు ఈరోజు అమరావతిని పునర్నిర్మాణం చేయాలంటారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారే, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని ఎవరికి కూటమి ప్రభుత్వానికి లేదు. ఎవరైతే సొంతిల్లు లేక బాడి ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారిని గుర్తించడానికి అమీన్ నగరు, న్యూ అమీన్ నగరు, అలాగనే రూరల్ కుమరోల్పల్లి, కదిరి టౌన్లో మిగతా వాటిలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేసేయడం జరిగింది. ఆ సర్వే చేసిన అనంతరం ఉన్నటువంటి లబ్ధిదారులతో సచివాలయంలో అర్జీలు ఇచ్చాం. దాని తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు ఇమ్మంటే అక్కడే ఇచ్చాం. దాని తర్వాత ఏదైతే కదిరి ఆర్డీఓ ఆఫీస్లో జిల్లా గ్రీవెన్స్ జరిగితే కదిరికి వచ్చిన సందర్భంలో కలెక్టర్ గారికి, అలాగనే గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంతమంది నిరుపేదలు ఉన్నారు, వీళ్ళకి ఇండ్ల స్థలాల కోసం ఉన్నారు, వీళ్ళ అరువులుగా తేల్చి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు టౌన్లో 2 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్లు ఇస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేరకు ఇచ్చినాడో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి వ్యక్తిగత అర్జీలు పెట్టుకున్నా కూడా ఆ అర్జీల పరిస్థితి ఏంది ఇంతవరకు పట్టించుకున్న నాతోడే లేడు. రెండోది, ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వాట్సాప్ యాప్ తీసుకొచ్చి 250 సేవలకు పైగా ఈరోజు మేము సర్వీస్ చేస్తామని చెప్పేసి పేదలకు చెప్పింది. అలాంటి సర్వీసులు కూడా అనేక మంది పేదలు మాకు వ్యక్తిగతంగా అర్జీలు ఇట్లా పలానా ఆఫీసులో పెట్టుకున్న సచివాలయం ఇచ్చినాం, మా అర్జీలో ఎంతవరకు సమస్య వచ్చిందని దాన్ని కూడా ఉపయోగించుకున్నారు, కానీ దానికి కూడా రిప్లై
జోహార్ అమరుల వీరులకు జోహార్ 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 అమర వీరులకు జోహార్ జోహార్